ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ అడ్వకేట్ రాంబాబు. ఈరోజు ఎపిసోడ్ 6లో మనం చెప్పుకునే లీగల్ టాపిక్ ఏంటంటే, మహిళల్లాగానే మగవారు కూడా వేధింపులకు గురైతే, అంటే భార్య నుంచి వేధింపులకు గురైతే, భార్య నుంచి కానీ లేదా భార్య సైడ్ ఉన్న అత్తమామల నుంచి కానీ వేధింపులకు గురైతే ఏం చేయాలి? సహజంగా భార్యలు వేధింపులకు గురైతే 498A కేసు పెడుతుంటారు. సహజంగా మనం చూస్తుంటాం. అంటే డొమెస్టిక్ వైలెన్స్ యాక్టు అనేది ప్యూర్లీ లేడీస్కి సంబంధించిందనమాట. అంటే భర్తల నుంచి భార్యలు ఎవరైనా సరే వేధింపులకు గురైతే తప్పనిసరిగా ఈ సెక్షన్ అనేది పెడుతుంటాం, మనం సహజంగా చూస్తుంటాం. కానీ ఇక్కడ మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటే, అలా ఆడవాళ్ళ లాగానే మగవారు కూడా భార్యల నుంచి వేధింపులకు గురైతే ఏం చేయాలి? వేధింపులు అంటే ఏంటి? సహజంగా హెరాస్ చేయటం కానీ, లేకపోతే భయపెట్టడం కానీ, లేకపోతే ఇంకా ఏదైనా థ్రెట్టింగ్ చేయడం కానీ, లేకపోతే ఇంకా అనేక రకాలైన డొమెస్టిక్ వైలెన్స్, గృహహింసలు చేయడం కానీ, బెదిరించడం, ఇలా రకరకాలైన కారణాలతో కొంతమంది భర్తలు కూడా భార్య నుంచి వేధింపులకు గురవుతుంటారు. అలా గురైనప్పుడు మనం ఏం చేయాలంటే, సహజంగా మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వవచ్చు. కానీ మనది పితృస్వామ్య కుటుంబం కాబట్టి మగవారి యొక్క ఆధిపత్యమే ఎక్కువ ఉంటుంది. అందుకని సహజంగా మగవారు ఏం చేస్తారంటే, బయటికి వెళ్ళి నా భార్య ఇలా వేధిస్తుంది, మరి ఇలా చేస్తుంది అని చెప్పుకోలేక కొంతమంది సిగ్గుతో కూడా వెళ్ళరనమాట. వాళ్ళే మదనపడుతూ ఉంటారు. కానీ మగవారికి కూడా చట్టాలు ఉన్నాయి కాబట్టి ప్రత్యేకంగా డొమెస్టిక్ వైలెన్స్ సంబంధించి చట్టం అయితే లేదు, కానీ ఐపీసీలో ఉన్న చట్టాలన్నీ కూడా, మరి సెక్షన్స్ అన్నీ కూడా మగవారికి దాదాపుగా మ్యాక్సిమం వర్తిస్తాయన్నమాట. కాబట్టి ఎవరు కూడా అధైర్యపడకుండా మరి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, సహజంగా మగవారు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే మరి పోలీసు వారు కూడా దాన్ని టేక్ ఇట్ ఈజీగా తీసుకొని కొంతమంది కంప్లైంట్ తీసుకుంటారు, కొంతమంది తీసుకోకపోవచ్చు. అయినా సరే అధైర్యపడకుండా మరి ప్రైవేట్ కంప్లైంట్ వేయవచ్చు అనమాట. మరి కోర్టు దగ్గరికి వెళ్ళి ప్రైవేట్ కంప్లైంట్ జడ్జి గారి ముందు వేయవచ్చు. ఈ ప్రైవేట్ కంప్లైంట్నే మనం కోర్ట్ రిఫర్ కేసు అని కూడా అంటాం అనమాట. అంటే పోలీస్ స్టేషన్లో వాళ్ళు పోలీసు వారు ఏదైనా డినే చేసినా, మన కేసును డినే చేసినా సరే కోర్టుకు వెళ్ళి మనం ప్రైవేట్ కంప్లైంట్ కనుక వేసినట్లయితే తప్పనిసరిగా జడ్జి గారు మరి మన విషయాన్ని, మన సమస్యను పరిశీలించి తక్షణమే 100% న్యాయం చేయడానికి అవకాశం ఉందన్నమాట. కాబట్టి మగవారు ఎవరు కూడా అధైర్యపడకుండా, ఒకవేళ గృహహింసకు గురైతే, అంటే భార్యల నుంచి వేధింపులకు గురైతే కనుక తప్పనిసరిగా మరి వారు కోర్టుకు వెళ్ళవచ్చు, లేదా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వవచ్చు. కాబట్టి ఎవరు కూడా అధైర్యపడవద్దు, ఎందుకంటే మగవారికి కూడా చట్టాలు ఉన్నాయనే విషయాన్ని మీరు గ్రహించాలని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. జై హింద్.